తోడు వడ్డించను నువ్వు నాకు తోటు పెట్టి నెత్తి నా గుండెల మధ్యన సచ్చిపువ్వతో చిన్నమ్మ నాకు తొట్టి మీద కూడు ఉప్పు చెమ్మ తోడు వడ్డించను నువ్వు నాకు తోటు పెట్టి నెత్తి నా గుండెల మధ్యన సచ్చిపువ్వతో చిన్నమ్మ. నేనెవరు తెలుసా? సిగ్గేస్తున్నాడు బాబు. తెలీదా? నేనండి మీ కూల్ని. ఎలా ఉంది గెటప్పు? బాగుందా? నా కర్ర, నా పంచ, నా కండువా సూపర్గా ఉంది కదా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అక్కులు ఏం చేసినా కొద్దిగా డిఫరెంట్గానే చేస్తాడండి. అలాగే ఈరోజు ఈ పల్లెటూరు గెటప్ ఎందుకు తెలుసా? దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది. ఈరోజు జరగబోయే సమరంలో ప్రతి ఒక్కరూ పల్లెటూరిని మురిపిస్తారు, మైమర్పిస్తారు. అంటే మీ ముందుకు రాబోతున్నారు మా చిన్నారి పల్లెటూరి పిల్లలు. రెడీగా ఉన్నారా? దానికంటే ముందు ఈ ఆట పాట సమరం విలాన్ వరల్డ్ క్లాస్ వెస్టర్న్ బ్రీఫ్స్ సై అంటే సై షోకి మీ అందరికీ ఆత్మీయ స్వాగతం. మన ముందు రాబోతున్న మన ఫస్ట్ టీము తెలీదా? మన సూపర్ స్టార్మ్స్ అండి. అదే గాలి. ఓ గాలమ్మో! నమస్తే మో యామిని. నమస్తే అండి. గాలి యామిని, ఎలా ఉన్నావు? గాలి యామిని కాదు, అదే మా యామిని. మీది సూపర్ స్టార్మ్స్ అంట కదా? సూపర్ స్టార్మ్స్ అండి. సూపర్ స్టార్మ్స్ అంటే గాలే కదా? ఎందుకు అక్కడ పెట్టారుగా, అదే మాట్లాడొచ్చుగా. ఓ అద్దా, మేము పల్లెటూరు వాళ్ళం కదా, మాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదులే. అవునా? ఎలా ఉంది నీ గ్రూపు? చాలా బాగుంది, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాం. మీరు లాస్ట్ వీక్ లో ఎన్ని మార్కులు స్కోర్ చేశారు? 70,000. 70,000 కదా? అంటే ఈ సెకండ్ పొజిషన్ నుంచి ఫస్ట్ పొజిషన్ కి వస్తారా? డెఫినెట్ గా వస్తాం. వస్తారా? వస్తాం. వెరీ గుడ్. అబ్బాబ్బాబ్బాలే కనపడుతున్నారా బాబా మీరంతా. ఎనీవేస్ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ గో టేక్ యువర్ ప్లేసెస్ సూపర్ స్టార్. ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది నిప్పు రవ్వలు. అదే అండి ఫైర్ రేంజర్స్. ఫైర్ రేంజర్స్ రండయ్యో రండి. మామా చెప్పు మామా, ఎలా ఉన్నారా మామా? మస్తుగా ఉన్నా మామా. అరే నీ అద్దాలు, నీ పంచ, నీ కట్టు, అబ్బా సూపర్. ఎలా ఉన్నాను రోయ్? హీరా జాతరకి వెళ్తే పిల్లలు దొరుకుతారా? మస్తు నీకేంటి మామా, నువ్వు ఇటు చూడాలి కానీ మస్తు చూడు, ఒకసారి చూడు. సిగ్గేస్తుందిరా బాబు. అరే సిగ్గుపడి పోక మామా. ఊరి నీ పోసంగోలా అదేంట్రా? నీ మీసాలు భలేగా ఉన్నాయే. ఇప్పుడే రుద్దుకున్నాలే. రుద్దుకున్నావా? పెంచావేమో అనుకున్నా. లేదులే. ఓ అలా పౌరుషం పోకూడదు కదా. కనపడాలి కదా మరి పౌరుషం. మన పల్లెటూరు ప్రెసిడెంట్ వేరే నేను. అంతే కదా మరి. మరి గ్రూప్ లో ఎలా ఉండాలి? మరి సార్ మీ పిల్లలు ఎలా ఉన్నారు? చూడు ఎట్లా మస్తుల్లా. మన పల్లెకి మర్యాద నిలబెట్టాలి నువ్వు. కంపల్సరీ మామా. పౌరుషం నిలబెట్టాలి. కంపల్సరీ. ప్రతిష్ట నిలబెట్టాలి. కంపల్సరీ. ఓరే పోసంగులు ఎల్రా బాబు. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నారు ఉరుములు మెరుపులు. అదే అండి థండర్ బోల్ట్. ఒరే 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 ఒరే, ఇక్కడేదో కొద్దిగా లోటు కనిపిస్తుందే. ఓ కెప్టెన్ చేంజ్ అయ్యారా? అవును కదా మరి. మరి వేణు గారు హేమచంద్ర కదా ఉండాల్సింది ఇక్కడ. తను రాలేకపోయినాడు, నన్ను చూసుకొని పంపించాడు మరి. ఓకే, అంటే మీ సారథ్యంలో మీ టీం నడుస్తుంది అనమాట. అదే కదా మరి. ఓహోహో, ఏంట్రా పిల్లలు ఎలా ఉన్నారు? మీ కెప్టెన్ గురించి మీకు తెలుసా? ఇప్పుడు వరకు 300 పాటలు పాడారు సినిమాలో, తెలుసా? ఇప్పుడు మీరేమో మా స్టేజ్ మీదకి వచ్చారు, మీ సారథ్యంలో మీ గ్రూప్ నడుస్తుంది. ఇప్పుడు మా కోసం, మా ప్రియమైన జీ తెలుగు ప్రేక్షకుల కోసం ఏదైనా మంచి పాట పాడండి. తప్పకుండా. ఓకే, రెడీ? దంచుదాం. దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండెల దర. దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండెల దర. దంచు దంచు బాగా
తంచు 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 బాగా తంచు నొప్పి పుట్టినా కాదు నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా గందకుండా తంచవే నత్త కూతురా నన్ను తంచవే నా గుండెల్లదనా తంచవే నత్త కూతురా నన్ను తంచవే నా గుండెల్లదనా. మంచి జలక్ ఇచ్చారు మాకు. లాస్ట్ వీక్ మీ టీం స్కోర్ చేసింది 60,000 అంతే. ఓకే అంటే 3rd ప్లేస్ లో ఉంది. ఓకే దయచేసి ఈ వారం అయినా మీ సారథ్యంలో తప్పకుండా ముందుకు తీసుకెళ్ళండి. తప్పకుండా మెరిపిస్తాను. థండర్ బోల్ట్స్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మా టీం ప్లేయర్స్ రెడీగా ఉన్నారు, మా టీం కెప్టెన్స్ కూడా రెడీగా ఉన్నారు. ఇంకెవరు కావాలి? ఆఫ్ కోర్స్ మా అంపైర్స్ లేకపోతే తొండి జరుగుద్ది, మోసం జరగకూడదు కదా. అందుకని ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నారు డాన్సింగ్ కింగ్ దసరా బుల్లోడు మా శివశంకర్ మాస్టర్. క్వీన్ ఆఫ్ ఐటమ్ సాంగ్స్ ఎల్ఆర్ ఈశ్వరి గారు. నా దగ్గర లాట్స్ ఉన్నాయి, ఈ లాట్స్ ని మీరు పిక్ చేయండి. ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళు ఫస్ట్ పర్ఫామ్ చేస్తారు. జడ్జెస్ మీ సమక్షంలో ఈ లాట్స్ వేస్తున్నాను. కెన్ ఐ? ఓకే షూర్. ఓ థ్యాంక్ యూ. క్యారీ ఆన్. వేణు గారు మీకు ఏ నెంబర్ వచ్చింది? ఓ 3. సూపర్ స్టార్స్ కెప్టెన్ నీకే నెంబర్ వచ్చింది? అలాగే సిగ్గుపడుతూ 2 చూపిస్తున్నారు. 2 ఇప్పుడు నువ్వు కదా ఫస్ట్, ఎవరు పంపిస్తున్నావు? ఇప్పుడా ఒక నిమిషం ఉండు. మా జ్ఞానదీపకు లహరి వస్తున్నారు. మరి రా. ఏం ఎనర్జీ! మా పల్లెటూరు గురించి, ఆ సంస్కృతి సంప్రదాయం ఎంత చక్కగా చెప్పావయ్యా బుల్లోడా. సో ఓవర్ టు ది జడ్జెస్. నేను ఒక విలేజ్ కి ట్రావెల్ చేసి వచ్చినంత ఫీలింగ్. ఇంకా బాగా పాడాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఎల్ఆర్ ఈశ్వరి అమ్మ. జ్ఞానదీపక్, లహరి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారా వీళ్ళిద్దరు? ఇద్దరిని చూస్తే ఆ బొమ్మలాగానే కనిపిస్తుంది. చిన్న పిల్లలు పెద్ద సాంగ్ తీసుకున్నారు, బాగా నేర్చుకోవాలి, బాగా పాడాలి, మంచి ఊపు ఇవ్వాలి, శృతితో కలిపి పాడితే ఒక్కప్పుడు మీరు పైకి వస్తారు. గాడ్ బ్లెస్ యూ. గురుగారు చెప్పండి, ఎన్ని పాయింట్స్ ఇస్తున్నారండి? 20 అంటే 30కి 20 దొరికాయి అన్నమాట మీకు. అమ్మా మీరు 10. సూపర్ స్టార్స్, థండర్బోల్ట్స్. మంచి బట్టలు వేసినారు, మంచి పాట సెలెక్ట్ చేసుకున్నారు. అంటే మీ టీం పేరు ఫైర్ రేంజర్స్ కదా. యాక్చువల్లీ ఇంకొంచెం ఫైర్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. యాక్చువల్లీ ఇంకా కొంచెం డెఫినెట్గా బాగా పాడగలరు. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా బాగా పాడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నేను ఇచ్చే స్కోర్
15. అక్కడ నుంచి 30, ఇక్కడ నుంచి 30 అంటే 60, which means 60,000 rupees. ఇప్పుడు నెక్స్ట్ నంబర్ 2 సూపర్ స్టార్మ్స్. సుడిగాలి దేవత ఎవరిని పంపిస్తున్నావు? ప్రవస్తి జయంత్. ఎంజాయ్ దిస్ పర్ఫార్మెన్స్. కొండమీన చందమామ కోనలోన కోయభామ, కొండమీన చందమామ కోనలోన కోయభామ, పకపకలాడింది నా పట్టు తప్పింది, పకపకలాడింది నా పట్టు తప్పింది, దీని ముక్కుకు తారయ్య వాళ్ళ చక్కెలి గిలిది నందం, సుక్కలు దొక్కయ్యా ఈ చక్కని చుక్కే నా సొంతం. కొండమీన చందమామ కోనలోన కోయమామ, కొండమీన చందమామ కోనలోన కోయమామ, తొంగి చూశాడు నా పొంగులాగాడు, తొంగి చూశాడు నా పొంగులాగాడు, వైడి ముక్కుకు తాడయ్యా పల్ చక్కిలి గిలిగిడందం, దుక్కలు పక్కయ్యా ఈ దక్కిన దిక్కే నా సొంతం. కొండమీన చందమామ కోనలోన కోయభామ. ఎండల్లో వానలాగా ఎంట వస్తాను, కొండల్లో కోనలాగా జంటగుంటాను, ఎండల్లో వానలాగా ఎంట వస్తాను, కొండల్లో కోనలాగా జంటగుంటాను, ఆ మూడు ముళ్ళేసి నీ ముద్దు చెల్లిస్తా, ఆ మూడు ముళ్ళేసి నీ ముద్దు చెల్లిస్తా. 5 ప్రాణాలందం ఆరతిస్తాను, 7 జన్మాల బంధం ఆరవేస్తాను, 5 ప్రాణాలందం ఆరతిస్తాను, 7 జన్మాల బంధం ఆరవేస్తాను, ఈ ముద్దు చెల్లిస్తే ఆ హద్దు చెరిపేస్తా, ఈ ముద్దు చెల్లిస్తే ఆ హద్దు చెరిపేస్తా. దీని ముక్కుకు తాడయ్యా వాళ్ళ సక్కెలి గిలిది నందం, సుక్కని దొక్కయ్యా ఈ చక్కని చుక్కే నా సొంతం. కొండమీన చందమామ కోనలోన కోయభామ, కొండమీన చందమామ కోనలోన కోయమామ, పకపకలాడింది నా పట్టు తప్పింది, తొంగి చూస్తాడు నా పొంగులాగాడు, వైడి ముక్కుకు తాడయ్యా పల్ చక్కిలి గిలిగిడందం, దుక్కలు పక్కయ్యా ఈ దక్కిన దిక్కే నా సొంతం. కొండమీన చందమామ కోనలోన కోయభామ. కోహు కోహు కోహిరి కొండమీద లాహిరి, కోహు కోహు కోహిరి కొండమీద లాహిరి, కోహిలాలో కోటమిన లాహిరి, కోకో కోహిరి కొండమీద కోటమిన లాహిరి, కోహు కోహు కోహిరి కొండమీద లాహిరి, కోహు కోహు కోహిరి కొండమీద లాహిరి. చాలా చాలా చక్కగా పాడావు. వెరీ వెరీ నైస్. నిజంగా అసలు చెవులకి అసలు ఇంపుగా ఉన్నింది. చాలా 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 ఎంజాయ్ చేశాను నేనైతే. మా జడ్జెస్ కూడా చూడండి ఒకసారి, మా శివశంకర్ మాస్టర్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనపడుతున్నాయి. గురువు గారు, ఈ పాట నేను వినగానే ఎక్కడికో వెళ్ళిపోయాను. అంటే ఈ పాట మా గురుగారు సలీం గారు చేశారు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఆ మహా వ్యక్తి వల్లనే. ఆయన లేడు, నాకు ఆయన జ్ఞాపకం వచ్చేసింది. ఈ పాట అంత మంచి పాట, ఇది సూపర్ పాట.
నేను షూటింగ్ చేసుకున్న రోజులకు వెళ్ళిపోయాను. హ్యాట్స్ ఆఫ్ టు యూ చిల్డ్రన్, బ్యూటిఫుల్ పాడారు. జయంత్ మాథూర్, గాడ్ బ్లెస్ యూ మై సన్. థ్యాంక్ యూ సార్. అదే మాదిరి ప్రవేశ్జీ, సూపర్ రా, ఆల్ ది బెస్ట్, ఫస్ట్ క్లాస్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ గురుగారు. అమ్మా మీరు చెప్పండి. ముద్దుల గుమ్మ, మామిడి పళ్ళు తిన్నట్టు పాడావమ్మా, చాలా బాగా పాడావు. ఇద్దరు కలిసి రండి. కొండ మీన చందమామ, కోనలోన కోయ భామ, కొండ మీన చందమామ, కోనలోన కోయ భామ, పకపకలాడింది నా పట్టు తప్పింది. ఎన్ని పాయింట్స్ ఇస్తారు సూపర్ స్టార్మ్స్? 30 out of 30. అండ్ గురుగారు మీరు? ఈ చక్కని చుక్కే నా సొంతం. 30 plus 30 60 points. ఇప్పుడు లెట్స్ సీ ఫైర్ రేంజర్స్ 20 out of 20 దొరికింది ఈ చిన్నారులకి. వెరీ గుడ్, పర్లేదు, కొద్దిగా మనసు పెద్దదేమంది కదా. ఓకే, అండ్ వేణు గారు థండర్ బోల్ట్స్. ముద్దుగా బొద్దుగా, తను ముద్దుగా పాడింది, వీడు బొద్దుగా పాడాడు. ఫస్ట్ టైం ఈ వేదిక మీద 100 out of 100 పాయింట్స్ దొరికాయి. అది ఎవరికి? సూపర్ స్టార్మ్స్ కి. అంటే మీ దగ్గర 1 lakh rupees ఉంది. కంగ్రాచులేషన్. 100 పాయింట్స్ సంపాదించారు సూపర్ స్టార్మ్స్ వాళ్ళు. అంటే 1 lakh rupees, 1 లక్ష వాళ్ళ దగ్గర భద్రంగా ఉంది. సో వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేకి ఉరుములు మెరుపులు థండర్ బోల్ట్స్ వాళ్ళు రెడీగా ఉన్నారు. వేణు గారు, యా, థండర్ బోల్ట్స్ ఉరుములు మెరుపులు ఉంటాయా పర్ఫార్మెన్స్ లో? ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళు పాటలతో మెప్పిస్తే మేము ఇక్కడ పాటకి ఆటతో మెప్పించడానికి మా మాస్ మహారాజా రవితేజ, భూమిక వచ్చేస్తున్నారు మీ ముందుకి. మాస్ మహారాజా 100 పాయింట్స్ వస్తుందా? వస్తుంది. ఓకే, చూద్దాం 1 లక్ష సంపాదిస్తారో లేదో అని. మీ ముందుకు రాబోతున్నారు థండర్ బోల్ట్స్ నుంచి మాస్ మహారాజా రవితేజ అండ్ భూమిక. సోకులు సూది మల్లి నాజుకు నాగమల్లి సందెల్లు సుక్క మల్లి కవిచి కన్నె మల్లి ఎద్దెల్లు ఉండాల కొండ మల్లి ఉండాల కొండ మల్లి సూర్యుడు సూర్యుడు సుక్కుల్లో సూర్యుడు మా పల్లెల్లోనే సేరాడే కొన్నాని సూర్యుడు కొన్నాని సూర్యుడు ఇదలోన సిల్పటి ఏరాడే ఉన్నాలు లేటే శ్వాస తన సాకి లాలించే గుణమొచ్చింది.
బుల్లి సూర్యుడా చిత కొట్టేసేవరా దా నా సంఖ్యకు చింది చిత్రాన్న పులిహోర పెరుగన్నం మటను బిర్యానీ అన్ని చేసి పడేశారా సూపర్. ఆడు నా కంటికి కనిపించలేదు, ఇక్కడ అక్కడ అక్కడ మెరుపులాగా కడకడకడకడ వాడు చూద్దామంటే క్షణం ఇక్కడ ఉంటాడు, క్షణం అక్కడ వెళ్తున్నాడు. పాప హ్యాట్స్ ఆఫ్ టు యు రా, వెరీ గుడ్, సూపర్. నీ వృత్తి మీద, నీ డాన్స్ మీద నీకున్న వ్యామోహం నాకు ఎంత ఇంకా నేర్చుకోవాలని ఉందిరా. నేను ఇంకా డాన్స్. భూమిక, ఆల్ ది బెస్ట్. అండ్ రవితేజ, గాడ్ బ్లెస్ యూ మై సన్. థ్యాంక్ యూ సార్. అమ్మా మీరు చెప్పండి. డాన్స్ మాస్టర్ అవుతావురా. ఎల్లారేశ్వరి గారికి నువ్వు ముద్దిస్తావరా? ఎంత ఎదిగిపోయావరా నువ్వు. ఇప్పుడు స్కోర్స్ 20 అండ్ అమ్మా మీరు అండ్ గాలిదేవత అండ్ ఫైర్ ఉన్న పిరికి భరత్ 15. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అంటే 20 ప్లస్ 15 35. అక్కడ నీకు ఒక ఎన్ని దొరికాయి? 50 కదా. 50 ఒక 35 ఎంతైంది? 85, విచ్ మీన్స్ 85,000. సో థండర్బోల్ట్స్ మీ దగ్గర 85,000 ఉంది. అండ్ సూపర్ స్టార్మ్స్ మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంది. ఫస్ట్ టైం ఈ స్టేజ్ మీద 1,00,000 రూపాయలు సంపాదించారు. అండ్ ఫైర్ రేంజర్స్ ఈ రోజు ఫైర్ కాస్త తగ్గింది, మీ దగ్గర కేవలం 60,000 మాత్రమే ఉంది. ఓకే, మన సెకండ్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్ అని తెలుసు మీకు, ఎందుకంటే దట్ ఇస్ కాల్డ్ బెట్టింగ్ రౌండ్. ఎవరి దగ్గర ఎన్ని పాయింట్స్ ఉంటాయి, ఎవరి మీద ఎంత బెట్ కడతారు, ఎంత గెలుస్తారు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఈ రోజు ఎలిమినేషన్ రౌండ్ ఉంది. అంటే ఈ రోజు ఒక గ్రూప్ లోంచి ఒకరు ఎలిమినేట్ అయ్యేది గ్యారంటీ. మన సెకండ్ రౌండ్ అండ్ లాస్ట్ రౌండ్. ఎలిమినేషన్ అనగానే ఇంత మంచి చిన్నారులు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళల్లో ఒకరు ఈ స్టేజ్ వదిలి వెళ్తుంటే చాలా బాధ వేస్తుంది. బట్ ఇట్స్ అ గేమ్, ఇట్స్ అ కాంపిటీషన్, ఇట్స్ అ T20 మ్యాచ్. సో రూల్స్ ఆర్ రూల్స్, ప్రతి ఒక్కరికి ఈక్వల్ రూల్స్. కాబట్టి ఈరోజు ఒకరు మనల్ని వదిలి వెళ్తారు. అది ఎవరు అనేది ఈ రౌండ్లో తెలుస్తుంది. అండ్ ఈ రౌండ్ చాలా చాలా ముఖ్యమైన రౌండ్. ఇట్ ఈస్ బెట్టింగ్ రౌండ్. సో లీస్ట్ స్కోర్స్ ఉన్న గ్రూప్ ఫస్ట్ పర్ఫామ్ చేస్తారు. రైట్ నౌ లీస్ట్ స్కోర్స్ ఉండేది ఫైర్ రేంజర్స్ కి. నీ పక్క నుంచి ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరెంత బెట్ కడుతున్నారు, ఎంత బెట్ కడుతున్నారు? ఇప్పుడు నా టీం నుంచి గౌతమ్ వస్తున్నాడు. ఓకే, సూపర్ స్టార్మ్స్ ఎంత? 30 వేద్దాం అనుకుంటున్నా. 30,000. నీ లక్కీ నెంబరా? 30,000 వేద్దాం. ఓకే, 30,000 బెట్ కన్ఫర్మ్. యా యా యా. యామిని నీకు ఓకేనా? సై ఫైర్ రేంజర్ సై కి సెకండ్ సై చెప్పారు మన సూపర్ స్టార్మ్స్. అంటే 30,000 బెట్ కి రెడీగా ఉన్నారు. ఓకే ఫైన్, లెట్స్ నాట్ వెయిట్. ఫైర్ రేంజర్స్ yes గౌతమ్ పంపించండి. Yes. గౌతమ్. నేల తల్లి గుండెలో నేల తల్లి గుండెలో ఎన్ని వేల పాటలో పాటే వింటే పూపే రావాలిరా, తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా, చిందులేసి ఆడాలిరా, కోయిలమ్మై పాడాలిరా, చిందులేసి ఆడాలిరా, ఊరి జనము గేల నాగస్వరము తాళ మధ్యల దరువెయ్యాల తుళ్ళి పడేలా, పాటే వింటే ఊపే రావాలిరా, తాళమేస్తే కోనసీమే కోయిలమ్మ
కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా వినాలి అబ్బబ్బో అనాలి కానుకలే ఇవ్వాలి ఈ పాటకి చిన్నారి చకోరి వాళ్ళు కళ్ళ వయ్యారి వెంట మరి పడాలి సయ్యాటకి ఈ బుజ్జి భూగోళం మూగాలిరా పాపాయిలా పాట ఉయ్యాలలో పైనున్న ఆకాశం వంగాలిరా తాతయ్యాల ఈడు తైతక్కలో మూలనున్న అమ్మమ్మ మూడు కాళ్ళ ముసలమ్మ పాట విని రోజంతా చిందులయ్యాల పాటే వింటే ఊపే రావాలిరా తాళమేస్తే కొనసీనే కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా ఇది ఫైర్ ఉన్న పర్ఫార్మెన్స్ అంటే అల్టిమేట్ గా చేసావు గౌతమ్. ఫైర్ రేంజర్స్ మీరు బాగా క్లవర్. థ్యాంక్ యూ. ఇప్పుడు తెలుసు ఫైర్ ఉన్న భరత్ అయ్యావు ఇప్పుడు. థ్యాంక్ యూ. ఎందుకంటే నీ టీమ్ లో రియల్ ఫైర్ గౌతమ్. ఎగ్జాక్ట్లీ. చాలా బాగా డాన్స్ చేశాడు. అండ్ నువ్వు పెట్టుకట్టిందంతా 30,000 ఆన్ సూపర్ స్టార్మ్స్. లెట్స్ సీ గురుగారు ఈ గట్స్ ఉన్న గౌతమ్ ఎలా పర్ఫామ్ చేశాడు. నువ్వు ఫ్యూచర్ లో మంచి ఎక్స్ప్రెషన్ డాన్స్ డైరెక్టర్ అవుతావు. గురుగారు ఎల్ఆర్ ఈశ్వర్యమ్మ జూనియర్ లారెన్స్ గారు ఇప్పటికే ఇలాగ ఉంటే ఇంకా పెరిగితే ఏమేమో చేస్తావురా, నీలో ఏదేదో ఉంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి జూనియర్ లారెన్స్ టైటిల్ కూడా సంపాదించాడు మన గౌతమ్. ఇప్పుడు ఫైర్ రేంజర్స్ బెట్ కట్టింది సూపర్ స్టార్మ్స్ మీద కదా, గాలిదేవత. నీకేమనిపిస్తుంది ఇప్పుడు? పాజిటివ్ ఫీలింగ్ ఉంది. అవునా, వస్తుందా yes ఈ పర్ఫార్మెన్స్ చూసి? యా యా మా పిల్లలు ఏమన్నా తక్కువ వల్ల? అవునా, ఎవరు ఎక్కువ వాళ్ళు చెప్పు. కాన్ఫిడెంట్ లేదు చూసావా మావా? ఒరే మావా, నువ్వు పప్పులో కాలేస్తున్నావు. ఎందుకు? ఎందుకంటే మా గాలిదేవత ఉన్నారు కదా, ఎక్కువ మాట్లాడరు, చేసి చూపిస్తారంట. సరే గాలిదేవత, నీ టర్న్ వచ్చిన తర్వాత మీ వాళ్ళని పంపించు, సరేనా? ఆల్ ది బెస్ట్. ఇప్పుడు సెకండ్ లీడ్ స్కోర్స్ ఉన్న థండర్ బోల్ట్స్ వాళ్ళు. వేణుగారు మీ పక్క నుంచి పర్ఫామ్ చేయడానికి వస్తుంది ఎవరు? మా పక్క నుంచి పర్ఫామ్ అంటే ఈసారి మేము ఒక పాటతో. ఈసారి పాటతో వస్తున్నారా? అంటే మన జూనియర్ లారెన్స్ గౌతమ్ కి సరిసాటిగా ఒక పాటను పంపిస్తున్నారు. పాటను పంపిస్తున్నాను. ఎవరు పాడుతున్నారు? రితేష్. రితేష్ రావాలంటే ఎవరి మీద పోటీగా వెళ్తున్నాడు, ఎంత బెట్? ఎందుకంటే ఇక్కడ రెండు చాయిస్ లో నాకు మళ్ళీ సేమ్ చాయిస్ కనబడుతుంది. ఆవిడ చాలా చూసేస్తున్నారు. ఓకే, సూపర్ స్టార్మ్స్ కెప్టెన్ యామిని కదా. ఎంత బెట్ కడుతున్నారు? ఓ 15 వేసుకుందాం. అంటే 15,000 వేసుకుంటే మీకు వస్తుంది 1,00,000 కదా, రౌండ్ ఫిగర్. దానికోసమా? ఓకే, థండర్ బోల్ట్స్ నుంచి రితేష్ కంప్లీట్ చేస్తుంది. సూపర్ స్టార్మ్స్ గాలిదేవత గుంపు నుంచి ఒకరి మీద, అది ఫర్ 15,000. ఓకే, లెట్స్ వాచ్ రితేష్ సింగ్.
భూమికి పచ్చానే భూమికి పచ్చానే భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలా పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలా జాతరమ్మ కూలి జనం జాతరో అమ్మలా ఎత్తు పల్లాలనే చదును చేసే జాతరో అమ్మలా చేళ్ళు దున్ని చాలు తీసే మీద బిక్కి జాతరో అమ్మలా ఎత్తు ప్రొంగున నడుమ ఎర్ర పొత్తు పొడిచెరో స్వామి గుండెల ధర గుడిసెలోల జాతర భూమికి పచ్చానే భూమికి పచ్చానే భూమికి పచ్చాన్ని రంగేసినట్టు అమ్మలా పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలా తాలి పుస్తెలమ్ముకొని అప్పు తీర్చుకుంటివో అమ్మలా వల 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 ఏడ్చుకుంటూ వలసెల్లి పోతివో అమ్మలా పురుగుల మందే మీకు పెరుగన్నమ్మాయనో చేతికొస్తే పండుగ చేద్దామురో భూమికి పచ్చానే భూమికి పచ్చానే భూమికి పచ్చాన్ని రంగేసినట్టు అమ్మలా పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలా నేను ఫస్ట్ స్ట్రైట్ అవే ఎల్ఆర్ ఈశ్వరి గారి దగ్గరికి వెళ్తాను. ఈ పాట చాలా చక్కగా అనుభవించి పాడావు, చాలా బ్రహ్మాండంగా పాడావు. ఆ ఊపు అంతా ఇందులో ఉంది. ఏంటంటే నీ సోలో కాబట్టి అదరగొట్టేశావు. థ్యాంక్ యూ మ్యామ్. లెట్స్ సీ గురుగారు, నాకు తెలుసు గురుగారు ఈ సాంగ్ మీరు స్టెప్ వేయాలి అని ఆలోచిస్తుంది నాకు తెలుసు గురుగారు. అందుకే మీకోసం మా అందరి కోసం ఇప్పుడు శివశంకర్ మాస్టర్ మన ముందు చిందైపోతున్నారు. భూమికి పచ్చాన్ని రంగేసినట్టు అమ్మలా పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలా తాలి పుస్తెలమ్ముకొని అప్పు తీర్చుకుంటివో అమ్మలా వల 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 ఏడ్చుకుంటూ వలసెల్లి పోతివో అమ్మలా పురుగుల మందే మీకు పెరుగన్నమ్మాయనో అమ్మలా తెరబీడి పూతల్లి జంటకు చేరిందిరో పంటలు చేతికొస్తే పండుగ చేద్దామురో భూమికి పచ్చానే భూమికి పచ్చానే భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలా పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలా జాతరమ్మ జాతరమ్మ కూలి జనం జాతరో అమ్మలా ఎత్తు పల్లాలనే చదును చేసే జాతరో అమ్మలా చేలుతుంది చాలు తీసే మీద పిక్కి జాతరో అమ్మలా అద్భుతం, మహాద్భుతం. నెక్స్ట్ లాస్ట్ గ్రూప్ సూపర్ స్టార్మ్స్ కెప్టెన్ యామిని. ఇప్పుడు నీ వంతు కరెక్ట్ గా ఆలోచించి పందెం కాయండి, ఎందుకంటే ఇట్స్ అ క్రూషియల్ రౌండ్. ఈ రోజు ఎలిమినేషన్ ఉంది, సో దాన్ని తలలో పెట్టుకొని కరెక్ట్ గా డెసిషన్ తీసుకోండి. ఫైర్ రేంజర్స్ మీద మీరు బెట్ కాస్తారా లేదా థండర్ బోల్ట్స్ మీద బెట్ కాస్తారా? ఎవరు వస్తున్నారు ఫస్ట్? నాగేంద్ర వస్తాడు. ఎవరి మీద పందెం పంపిస్తున్నారు? థండర్ బోమ్స్ 10,000. థండర్ బోల్ట్స్ మీద 10,000 కి మీరు పందెం కాస్తున్నారు. యా, అవును. సూపర్ స్టార్మ్స్ నుంచి మీ ముందుకు రాబోతున్నాడు
నాటక్లాల్ నాగేంద్ర రండి. ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడు మన ఊరికి వచ్చాడు మన వాడైపోయాడు మచ్చలేని చంద్రుడు మంచితో మండుతున్న సూర్యుడు చెడుతో చెడుగుడాడుకుంటాడు పాపరాయుడు పాపరాయుడు పాపరాయుడు. నోబరా జై అయ్యా ఏం చేస్తున్నావురా? వస్తున్నానయ్యా. కమ్మానైసే అయ్యా వస్తున్నా అయ్యా తమరి గురించి పాడుతున్నాడయ్యా. నాకు అర్థం అవ్వాలి కదా. నువ్వు ఓ పని చేయరా అయ్యా. వాళ్ళలాగా పెద్ద పెద్ద పదాలు వాడకుండా చిన్న చిన్న పదాలు ఉపయోగించి నీ నోటితో నువ్వే పాడు. నేను అయ్యా పాడమ్మా. నువ్వు కొట్రా. పనికి మాల చెమట తాగుపోతూ పుయ్య తిరుగుపోతూ చెప్ప పోలీస్ డ్రెస్ లో ఉన్న 420 గాడని. అయ్యో ఏందయ్యా కొట్టేవట? తిడుతున్నావేంట్రా? అది కాదు ఏదో ఫ్లోలో. ఆగు. అర్థం కాకపోయినా ఆడు తిట్టిందే బాగుందిరా. ఇది మరీ దారుణంగా ఉంది. ఓ పంచే, మరీ అంత హైలో కాకుండా మరీ అంత లోలో కాకుండా మీడియం గా తిట్టేరా. యూ కెన్ డూ బెటర్ ప్లీజ్ రా. ఈసారి చూడయ్యా. అరే భూమికి జానడు ఊళ్ళో కబీరుడు చూపులకు మామూలోడు మునగాడు చాలా సరుకున్నోడు మీసం లేని మగా తీరుడు సూర్యుడు సూపర్ మ్యాన్ టైప్ వీడు జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు తన బలమేంటో తనకే తెలియని ఆన్లైన్ వన్ ఆంజనేయుడు చేసిన మంచిని మరిచిపోయే గజని కసిని వీడు. తర్వాత ఏంటి కొట్టా. గురుగారు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? జూనియర్ పరమానందం అదరగొట్టాడు. నువ్వు బాగా చేసావు. టోటల్గా ఓవరాల్ గుడ్. థ్యాంక్ యూ. బట్ నీ అనుకున్నంత లెవెల్ లేదు. ఎనీహౌ బాగా చేయాలి. నెక్స్ట్ టైం నీ దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. బాగా చేసావు. లెట్స్ సీ రిజల్ట్ ఏమని. యు కెన్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. ఇప్పుడు రిజల్ట్ టైం. అంటే పాయింట్స్ కాదు, ఎవరు ఎంత గెలిచారు ఎవరు ఎంత ఓడిపోయారని ఇప్పుడు తెలుస్తుంది. ఫస్ట్ ఫైర్ రేంజర్స్ వర్సెస్ సూపర్ స్టార్మ్స్. ఎవరు గెలిచారు, ఎవరు అకౌంట్ నుంచి డబ్బులు పోతున్నాయి? అంటే ఫైర్ రేంజర్స్ పందెం కాసింది 30,000కి. ఓకే, ఇప్పుడు సూపర్ స్టార్మ్స్ వాళ్ళ దగ్గర 1 లక్ష ఉంది. ఆ లక్ష నుంచి 30,000 ఫైర్ రేంజర్స్ వెళ్తా ఉంది. కెప్టెన్ భరత్, ఫైర్ ఉన్న భరత్, ధైర్యవంతుడు భరత్, 30,000 నీ అకౌంట్ కి వస్తుంది. అంటే యు హ్యావ్ 90,000 రూపీస్. దేవత బ్యాడ్ లక్ టు యూ. ఎందుకంటే నీ దగ్గర ఉన్న లక్షలో 30,000 రూపాయలు అలా వెళ్ళిపోయింది. కాబట్టి యూ ఓన్లీ హ్యావ్ ఎంత 70,000 రూపాయలు మాత్రమే ఉంది. సెకండ్ వచ్చింది థండర్ బోల్ట్స్. ఉరుములు మెరుపులతో వచ్చారు. వాళ్ళు పందెం కాసింది మళ్ళీ మన గాలి దేవత మీదే, ఎందుకంటే డబ్బులు బాగా ఉన్నాయని. కానీ ఇప్పుడు ఆల్రెడీ 70,000లో ఉన్న మన గాలి దేవత ఎంత వదులుకుంటారు ఇప్పుడు తెలుస్తుంది. మీరు పందెం కాసింది 15,000కి కదా? అంటే సూపర్ స్టార్మ్స్ నుంచి 15,000 మీదే. సక్సెస్ఫుల్ గా లాగేసుకున్నారా? కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ మీరు ఎంతలో ఉన్నారు? 85,000లో ఉన్నారు. అంటే 15,000 మళ్ళీ మీకు దొరికిందంటే 1,00,000 రూపాయలు మీదే. సూపర్ స్టార్మ్స్ మీ దగ్గర ఎంత క్యాష్ ఉంది? 55. గాలిదేవత మీరు పందెం కాసింది థండర్ బోల్ట్స్ మీద. ఎంతకి? 10,000.
చాలా రీజనబుల్ గా చీప్ గా 10,000 రూపాయలు పందెం కాశారు. కానీ గెలిచారా ఓడారా? లెట్స్ సీ సూపర్ స్టార్మ్స్ వర్సెస్ థండర్ బోల్ట్స్ లో గెలిచింది ఎవరని. గురుగారు రిజల్ట్స్ ప్లీజ్. ఐఎమ్ వెరీ సారీ యామిని, సూపర్ స్టార్మ్స్ కెప్టెన్. మీ దగ్గర రైట్ నా ఉండేది ఓన్లీ 45,000 రూపీస్ మాత్రమే. ఈ కాంపిటీషన్ లో లీడింగ్ లో ఉండేది ఉరుములు మెరుపులు థండర్బోల్ట్. సెకండ్ రిచెస్ట్ ఫైర్ రేంజర్స్. ఇక్కడ అన్సేఫ్ గా ఉండేది మాత్రం గాలి దేవత. యువర్ ఇన్ డేంజర్ జోన్. మీ గ్రూప్ తో ఇక్కడికి రండి. రూల్ ఇస్ అ రూల్ కాబట్టి అంపైర్స్ వి కాంట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే ఈరోజు లీస్ట్ స్కోర్ గా ఉన్న సూపర్ స్టార్మ్స్ నుంచి ఒక్కరు ఎలిమినేట్ అవుతారు. ఎలిమినేట్ అవుతుంది ఎవరని మీరే చెప్పండి. ఎందుకంటే యాజ్ అ కెప్టెన్ డెసిషన్ తీసుకోవాల్సింది మీరే. డెసిషన్ అంపైర్స్ కాదు, డెసిషన్ మాది కాదు. ఇప్పుడు ఎందుకు ఎలిమినేషన్? ఎలిమినేషన్ లేకపోతే ఇప్పుడు కాదు, ఇంకా 5 ఎపిసోడ్ రావాలి. పిల్లలు పాప అందరు బాగా చేశారు. ఇప్పుడు నో ఎలిమినేషన్. 2 ఎపిసోడ్ చూసాం కదా, ఇందులో కనిపట్లేం. ఇంకా వాళ్ళ టాలెంట్ ఉంది, చూడాలి. విలాన్ సై అంటే సై గురుగారు. నువ్వు సై అంటే సై కరెక్ట్. అంటే 2 ఎపిసోడ్ అయింది కదా, పెద్దగా అవ్వలేదు కదా. ఒక 2-3 ఎపిసోడ్ చూసేసి తర్వాత ఖచ్చితంగా ఎలిమినేషన్ చేయాల్సింది తప్పదు. అయితే విల్ వెయిట్ ఫర్ అనదర్ ఎపిసోడ్. ఓకే, అంటే ఎలిమినేషన్ లేదు. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. సో యు షుడ్ బి థాంక్ఫుల్ టు జడ్జెస్. మా అంపైర్స్ కి థాంక్స్ చెప్పాలి నువ్వు, ఎందుకంటే దే సేవ్డ్ యు. థ్యాంక్ యూ జడ్జెస్. మాకు మరొక ఛాన్స్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వకుండా మేము చూసుకుంటాం, ఇంకా బాగా పర్ఫార్మ్ చేస్తాం. ఇప్పటి నుంచి టెలికాస్ట్ అయ్యే ప్రతి ఒక్క సెకండ్ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ గ్యారంటీగా ఉంటుంది. సో బివేర్ క్యాప్టెన్స్. వెళ్లే ముందు ఒక చిన్న మాట. ప్రతి ఒక్క తెలుగువాడు మిమ్మల్ని చూస్తున్నారు. కొన్ని కోట్ల చప్పట్లు మీకోసం రోగుతున్నాయి. ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి రెడీగా ఉండండి. గుడ్ నైట్ అండ్ డోంట్ మిస్ వాచింగ్ విలాన్ వరల్డ్ క్లాస్ వెస్టర్న్ బ్రీఫ్స్. సై అంటే సై.